అండి. ప్రభుతేజనండి అయ్యారు. ఎక్కడి నుంచి బ్రదర్? ఇది విశాఖపట్నం అనకాపల్లి జిల్లా బంగారంపాలెం గ్రామం నుంచి అండి. మాస్టర్ కే ప్రభుతేజ. ఓకే పాస్టర్ గారు. ఓకే, మీ సందేహం ఏంటో సార్తో పంచుకోండి. అయ్యారు వందనాలండి. అయ్యారు ఓపిరి అయ్యారు. వందనాలు బ్రదర్, చెప్పండి. నాకు చిన్న డౌట్ ఉంది. అయితే దీన్ని నేను 2-3 కొంతవరకు నాకు వివరణ ఉంది, కానీ పూర్తి వివరణ మీ దగ్గర తెచ్చుకుందామని నేను ఫోన్ చేశానండి అయ్యారు. బ్రదర్ మీ పేరేమన్నారు? ప్రభుతేజ అండి అయ్యారు. మా చర్చి మీరు ఓపెనింగ్ చేశారు. ప్రభుతేజ గారు వైజాగ్ లోనా? కాదండి, అనకాపల్లి జిల్లా బంగారంపాలెం గ్రామం అండి. ఓకే ఓకే, చెప్పండి. అయ్యా, నా ప్రశ్న ఏంటంటే, ఈ సేవ అనేది ఎన్ని విధాలుగా మనం చేయవచ్చు అనేది. చాలా మంది సేవ అంటే సువార్త చెప్పడం లేక చర్చి పని చేయడం మాత్రమే సేవ అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. అయితే మీరు కూడా చాలా రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అది బుక్స్ కావచ్చు, లేక సహాయం కావచ్చు, రాజకీయ సహాయం కావచ్చు, లేకంటే ఆశ్రయం ఇవ్వడం కావచ్చు. అలాగనే మనము రోమిలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 1-7 వరకు అధికారులు దేవుని సేవకులను ఉందండి గారు. అంటే ఇది సేవ ఎన్ని కోణాల్లో చేయొచ్చు అనే దాన్ని కొంచెం వివరణ ఇస్తారని నేను ఫోన్ చేశానండి. చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. దానికి చాలా సింపుల్ గా సమాధానం ఇస్తాను బ్రదర్ ప్రభుతేజ గారు. ఇప్పుడు అసలు మన ప్రధానమైన కార్యక్రమము యేసే రక్షకుడు అని అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పడం మన ప్రధాన కార్యక్రమం. ఇది దేవుడు నోరారా ఆజ్ఞాపించి మనకు అప్పచెప్పిన పని కనుక దాని మీద ముందు దృష్టి పెట్టాలి. యేసు ప్రభువును నమ్ముకుంటే పరలోకానికి వెళ్ళడం గ్యారంటీ. యేసు ప్రభువును తృణీకరిస్తే నరకానికి వెళ్ళడం ఎంత మంచోళ్ళకైనా గ్యారంటీ. ఈ సువార్త మనము చెప్పాలి. చెప్పడానికి పూనుకున్నప్పుడు ఎదురయ్యే సన్నివేశాలను బట్టి మనము అప్పటికప్పుడు సిచ్యువేషనల్గా కొత్త కొత్త రూపంలో దేవుని ప్రేమను ప్రకటించడానికి మనకు నెసెసిటీస్ అనేవి పుట్టుకొస్తాయి. సిచ్యువేషనల్గా ముందే లిస్ట్ ఉండదు, ఇన్ని రకాలుగా చేయవచ్చు అని లిస్ట్ ఉండదు. మనము సువార్త సేవ చేస్తాము. చేస్తున్నప్పుడు ఆ వింటున్న వాళ్ళలో ఒకటి గుండెపోటు వచ్చింది. అప్పుడు వాడు సస్తే చావని అని చెప్పి మనం ప్రసంగం కొనసాగించాం. వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయిస్తాం. మేము పేదోళ్ళం అండి, ఫీజు కట్టుకోలేమంటే మన జేబులోంచి మనం ఫీజు కడతాం. ఇప్పుడు సువార్థికుడు తప్పకుండా గుండెపోటును బాగు చేయించవలేను అనే రూల్ ఉండదు కదా. ఆ సన్నివేశానికి అనుగుణ్యంగా కొంతమంది మనం సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక అనాథలు 4 పిల్లలు ఉన్నారు. అమ్మ నాన్న మొన్న చచ్చిపోయారండి, అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళి పాము గరిచి 2 చచ్చిపోయారు, 4 పిల్లలు ఉన్నారు. అప్పుడు దేవుని ప్రేమను మనం వ్యక్తపరచడానికి వాళ్లకు మనం ఆలనా పాలనా పోషణ ఏర్పాటు చేస్తాం. అదొక ఆర్ఫనేజ్ కింద, అనాథ శరణాలయం కింద రూపుదిద్దుకోవచ్చు. అయితే క్రైస్తవులు అనాథ శరణాలయాలు పెట్టాలి అనే రూల్ ఉండదు. దేవుడు ప్రేమామయుడు అనే మాట మనం చెబుతున్నప్పుడు అక్కడ అవసరం ఉన్నోళ్లకు అవసరమైన రీతిలో ప్రేమను చూపించాల్సి వస్తుంది. అదే నేను చేసింది కూడా. నేను చేసిందంతా ఏంటంటే ఇన్ని రకాలుగా చేయవచ్చు అని నేను ఎప్పుడు అనుకోను. నా లైఫ్లో నాకున్న ఏకైక గురి, ప్రధాన లక్ష్యము, ఏకైక లక్ష్యం సువార్త చెప్పడమే. సువార్త కొరకు బ్రతికేటప్పుడు అనుకోని విధంగా కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని సన్నివేశాలు ఎదురైనప్పుడు అవసరం మేరకు నాలో దేవుడు పెట్టిన ప్రేమను బట్టి ప్రజలకు రకరకాల సేవలు అందించాను. అవన్నీ కూడా సువార్తలో భాగమే. నేను ఎవరినైనా ఇప్పుడు ఉదాహరణ బుక్ ప్రింట్ కి మనకు 100 రూపాయలు అవుతుంది, దాన్ని 300కి అమ్మాల్సి వస్తుంది. అప్పుడు దాని బిజినెస్ అవుతుంది కానీ అది సేవలాగా అవుతుంది అంటున్నారు. చాలా తప్పది, చాలా తప్పు. అట్లా మాట్లాడిన వాళ్ళకి తెలివి లేదు. ఇప్పుడు ఒక మాట అండి, ఇప్పుడు బైబిలు వీడు 1000 రూపాయలకు కొంటాడు, వాడు వేసుకునే షూస్కు 3000 ఉంటుంది. అంటే షూస్ కంటే బైబిల్ విలువ తక్కువనా? అన్నిటికీ మనం డబ్బులతోనే మనం ముడిపెట్టకూడదు. ఇక్కడ 100 రూపాయలు అనేది ప్రింటింగ్ బిల్లు మాత్రమే.
ఆ 100 రూపాయలు పడుతున్న పుస్తకము రాయడానికి తను కూర్చున్నప్పుడు మిగతా వ్యాపారాలన్నీ చేయకూడదు కదా మరి. అవునండి 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 అప్పుడు ఎంత డబ్బు నష్టపోయాడు మరి, దానికి లెక్కే ఉంది. అవునండి మరి ఇప్పుడు ఈ 100 పేజీల పుస్తకం రాసేటప్పుడు లేక 200 పేజీల బుక్ రాసేటప్పుడు 2-3 మాసాల పాటు సంపాదన పక్కన పెట్టేస్తే ఇంట్లోకి బియ్యము పప్పు సొంతగా నడుచుకొని వస్తాయా? అంతే కదండి అవునండి గనక అవన్నీ మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు. వాళ్ళకి ఆ సందేశం మీద నమ్మకం ఉంటే, గౌరవం ఉంటే, ఇష్టం ఉంటే కొనుక్కోమనండి, లేకుంటే వదిలేయమనండి. కానీ ఆ పుస్తక రచనను గూర్చి దానికి ఉండే రేటు గురించి విమర్శించే హక్కు వాళ్ళకి లేదు. తర్వాత ఇంకొక దీంట్లో ఏంటంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో నాకు అన్నం పెట్టారు, నాకు బట్టలు ఇచ్చారు, నన్ను చూడడానికి వచ్చారు, నన్ను దర్శించారు, నాకే చేశారు, ఈ నా సహోదరుడు చేశారు కాబట్టి నాకే చేశారు అంటారు. తప్పకుండా ఆ విధానాలన్నీ కూడా సేవలో భాగమే కదండి అయ్యా. నేను చెప్పింది అదే ఇంతకుముందు. నేను సువార్త సేవ కొరకు ప్రతిష్ఠితుణ్ణి, సువార్త కొరకు ముందుకెళ్తుండగా ఎదురైన సన్నివేశాలలో అనేక మంది అనాథలకు అన్నం పెట్టాను, పెళ్లిళ్ళు చేశాను, బట్టలు కొనిచ్చాను, ఇళ్ళు కట్టించాను, ఇంకెన్నెన్నో చేశాను, చదివించాను, వాళ్ళకు వైద్యం చేయించాను. ఇదంతా నేను చేసిన సువార్తలో భాగమే అని నేను నమ్ముతున్నా. అవునండి 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 గనక సువార్తకు నా నమ్మకం అదే, మీ నోటి నుంచి వినిపించాలనే ఉద్దేశంతో మరింత వివరంగా వస్తాను. మరొక విషయం ఫోన్ చేశాను. ఇప్పుడు ఇంకా స్పష్టత బ్రదర్, ఇంకా స్పష్టత మీకు వింటున్న వాళ్ళకు కూడా ఇంకా స్పష్టత రావడానికి ఒక మాట చెప్తాను. సువార్త మాత్రమే చెబుతాను. ఆ సువార్త చెప్పే దారిలో ఎదురయ్యే పరిస్థితులను నేను పట్టించుకోను. ఆకలి కొన్న వాళ్ళు ఎదురుపడితే అన్నం పెట్టాను, రోగులు ఎదురైతే నేను పట్టించుకోను, బాధలో ఉన్నోళ్ళను నేను ఓదార్చాను, సువార్తే చెబుతాను, ప్రసంగాలే చేస్తాను అనేవాడు చెప్పే ప్రసంగాలకు సమాజంలో విలువ ఉండదు. దేవుడు ప్రేమ గలవాడు అంటాడు, ఆ ప్రేమ వీడిలో కనపడడం లేదు. ఇంట్లో లక్షల రూపాయలు పెట్టుకొని ఒక 100 రూపాయలు అక్కర్లు ఉన్నోడికి ఇవ్వలేని వాడు స్వార్థపరుడు. ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడనుంది బైబిల్లో. వీడు చెప్పే దేవుడు ఎవడికి కావాలని ప్రజలు వదిలేస్తారు. మనం చెప్పే సువార్తకు విలువ ఎప్పుడు వస్తుందంటే, క్రీస్తు చూపించిన ప్రేమ కొంతలో కొంతైనా మనం కూడా చూపగలిగినప్పుడే మన సువార్త సందేశానికి సమాజం విలువిస్తుంది. అది విషయం. ఇప్పుడు రోమీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో అధికారులందరూ నా సేవకులు, వారి పరిచారకులు, దేవుని ఉగ్రత నెరవేర్చేవారు, దేవుని న్యాయాన్ని నెరవేర్చేవారు కదా. వాళ్ళ అన్యులు కదా అంటే ఏ కోణంలో అలాగే మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సమస్త బ్రదర్, ఇప్పుడు ఆ 119వ కీర్తన 91వ వచనంలో సమస్తము నీకు సేవ చేయుచున్నవి అని అన్నాడు. అవునండి 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 దేవుడు సర్వాధికారి గనక అన్నిటినీ వాడుకుంటాడు. ఇప్పుడు ఒక విషయం, యోబు యొక్క భక్తి యథార్థమైనది. అది స్వార్థముతో మతలబు కోసం దేవుణ్ణి ఆరాధించడం లేదు. దేవుడు కంచె వేసినా కంచె తీసేసినా యోబు దేవుడిని వదిలిపెట్టాడు అని నిరూపించడానికి దేవుడు సైతాన్ని వాడుకున్నాడు. మరి సైతాన్ పరలోకానికి వస్తాడా? వాడు అగ్నిగుండానికే వెళ్ళాలి కదా. దేవుడు సిచ్యువేషనల్గా ఎవరినైనా దేన్నైనా వాడుకుంటాడు. కానీ దేవుడు ఏదో రకంగా వాడుకున్నంత మాత్రాన వీళ్ళు పరలోక వారసులని కాదు. యేసు ప్రభువునందు విశ్వసించి నమ్మి బాప్తిస్మం పొందితేనే పరలోక వారసులు. అలా రక్షణ పొందకుండా, నూతన జన్మ పొందకుండా వాళ్ళు దేవునికి ఉపయోగపడ్డా సరే నరకానికే పోతారు. అది విషయం. గాడ్ బ్లెస్ యు బ్రదర్. ఓకే బ్రదర్, ఓకే సార్.